మనుషుల ప్రేమకు వెలకట్టే రోజులివి. కానీ ఒక మూగజీవి చూపిన విశ్వాసానికి వెల ఉంటుందా? ఈ కథ చూశాక మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రాధమ్మ ఆ ఇంట్లో అడుగుపెట్టి 30 ఏళ్లు దాటింది. భర్త పోయాక కొడుకు శేఖరే సర్వస్వం అనుకుంది. వాడిని రెక్కల ముక్కలు చేసుకొని చదివించింది, ప్రయోజకుణ్ణి చేసింది. శేఖర్కి పెళ్ళయింది, ఒక కొడుకు పుట్టాడు. వాడికి చింటూ అని పేరు పెట్టుకున్నారు. చింటూ పుట్టినప్పటి నుంచి వాడి ఆలనా పాలన అంతా రాధమ్మే చూసుకుంది. కానీ కాలం మారింది. శేఖర్ భార్య సుమిత్రకు రాధమ్మ ఇంట్లో ఉండడం నచ్చలేదు. ఆవిడ పాతకాల పద్ధతులు, ఆ ముసలితనం నా వల్ల కావడం లేదంటూ రోజు గొడవలు పడేది. చివరికి సుమిత్ర పోరు పడలేక శేఖర్ తన కన్న తల్లిని నగరానికి దూరంగా ఉన్న ఒక వృద్ధాశ్రమంలో చేర్చడానికి సిద్ధపడ్డాడు. ఆ రోజు ఉదయం రాధమ్మ తన బట్టలు సంచి సర్దుకుని గది బయటకు వచ్చింది. చేతిలో కర్ర పట్టుకుని కళ్ళల్లో కన్నీళ్లు ఆపుకుంటూ నిలబడింది. శేఖర్ ఆవిడ సంచి అందుకుని నడవసాగాడు. అదే సమయంలో ఆ ఇంట్లో ఉండే టామీ అనే చిన్న కుక్క రాధమ్మ కాళ్ళ దగ్గరకు వచ్చింది. దాన్ని వీధిలో ఎవరో కొడుతుంటే రాధమ్మే తెచ్చి ఒక ముద్ద పెట్టి పెంచింది. రాధమ్మ వెళ్ళిపోతుంటే అది ఆవిడ చీర కొంగును నోటితో పట్టుకొని లాగడం మొదలుపెట్టింది. టామీ, వదులు నాన్న, నేను వెళ్ళాలి అంది రాధమ్మ గొంతు పూడుకుపోతుండగా. సుమిత్ర విసుగ్గా, శేఖర్ త్వరగా కానివ్వు, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే బాగోదు అని తొందర పెట్టింది. శేఖర్ తల్లిని తీసుకొని వీధిలోకి నడవడం ప్రారంభించాడు. రాధమ్మ వెనక్కి తిరిగి చూస్తూ భారమైన అడుగులతో ముందుకు సాగింది. అప్పుడే విచిత్రం జరిగింది. 7 ఏళ్ల చింటూ తన నానమ్మ వెనకాలే పరిగెత్తడం మొదలుపెట్టాడు. వాడు నానమ్మ చేతిని పట్టుకోవాలని ఆరాటపడ్డాడు. అది చూసి సుమిత్ర కోపంతో ఊగిపోతూ చింటూ వెనకాలే పరిగెత్తి వాడి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కలాగింది. వాడు ఏడుస్తూ నానమ్మ నానమ్మ అని చేతులు చాస్తున్నా వినకుండా గద్దించింది. కోపంతో రగిలిపోతూ సుమిత్ర రాధమ్మ వైపు చూసి గట్టిగా అరిచింది. అందుకే చంటోడిని ఎక్కువగా గారాబం చేయొద్దన్నాను అత్తమ్మ. ఇప్పుడు చూడండి, మీతో పాటు వృద్ధాశ్రమానికి వీడు వచ్చేలా ఉన్నాడు కర్మ అంది. ఆ మాటలు రాధమ్మ గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. శేఖర్ తలదించుకున్నాడు. కానీ అక్కడ సుమిత్ర ఆపగలిగింది కేవలం తన కొడుకు చింటూని మాత్రమే. ఆ ఇంట్లో ఉన్న మరొక ప్రాణాన్ని ఆవిడ ఆపలేకపోయింది. అదే టామీ. రాధమ్మ గేటు దాటి రోడ్డు మీదకు వెళ్తుంటే టామీ కూడా గేటు కింద నుంచి దూరి రోడ్డు మీదకు వచ్చేసింది. దానికి మనుషుల స్వార్థం తెలియదు, వృద్ధాశ్రమం అంటే ఏంటో తెలియదు. దానికి తెలిసిందల్లా తనకు అన్నం పెట్టిన చెయ్యి, తనను ప్రేమించిన మనసు దూరం అయిపోతున్నాయని మాత్రమే. రాధమ్మ వేగంగా నడుస్తోంది. టామీ చిన్న ప్రాణం ఆ ఎండలో ఆ సిమెంట్ రోడ్డు మీద రాధమ్మతో పాటు నడవలేక వెనకబడిపోతుంది. అయినా అది ఆగలేదు. నాలుక బయట పెట్టి రొప్పుతూ, ఆయాస పడుతూ, గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతూ కూడా ఆ చిన్న కాళ్ళతో రాధమ్మ వెనకాలే పరిగెడుతుంది. టామీ, వెళ్ళిపో నాన్న, ఇంటికి వెళ్ళిపో అని రాధమ్మ కన్నీళ్లతో అరుస్తున్నా అది వినలేదు. నోరారా అరవడానికి కూడా దానికి శ్వాస అందడం లేదు. కేవలం రొప్పుతున్న శబ్దం మాత్రమే వస్తుంది. కానీ దాని కళ్ళలో నిన్ను వదిలి నేను ఉండలేను అనే ఆర్తి స్పష్టంగా కనిపిస్తోంది. చివరికి బస్టాండ్ వచ్చింది. శేఖర్ తల్లిని బస్సు ఎక్కించాడు. టామీ బస్సు కింద నిలబడి పైకి చూస్తూ తోక ఆడిస్తూ ఇంకా రొప్పుతూనే ఉంది. బస్సు కదిలింది. బస్సు వెనకాలే ఆ చిన్న కుక్క పిల్ల తన శక్తినంతా కూడగట్టుకొని ఆయాస పడుతూ రోడ్డు మీద పరిగెత్తుతూనే ఉంది. బస్సు వేగం పుంజుకొని కంటికి కనిపించకుండా పోయేంత వరకు. ఆ రోజు శేఖర్, సుమిత్ర ఇంటికి తిరిగి వచ్చారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చింటూ ఒక మూల కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ ఇంట్లో ఉండాల్సిన టామీ మాత్రం తిరిగి రాలేదు. అది ఆ బస్సు వెనకాలే వెళ్ళిపోయిందో లేదా ఆయాసంతో ఎక్కడైనా పడిపోయిందో కానీ మనుషులు వదిలేసిన విశ్వాసాన్ని వెతుక్కుంటూ
ఆ మూగజీవం శాశ్వతంగా వెళ్ళిపోయింది. అప్పుడు సుమిత్రకు తను అన్న మాటలు గుర్తొచ్చాయి. ఈరోజు తను చింటూని గట్టిగా పట్టుకొని ఆపగలిగింది. కానీ రేపు తను ముసలిదైనప్పుడు చింటూ తనను వృద్ధాశ్రమానికి పంపుతుంటే తనను ఆపడానికి ఏ టామీ కూడా ఆ ఇంట్లో మిగలదు అనే పచ్చి నిజం ఆవిడకు అర్థమయ్యింది. కానీ అప్పటికే కాలం మించిపోయింది. మనం వృద్ధాశ్రమాలకు పంపేది మన కన్నవారిని మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా. చింటూ నానమ్మను ఆపలేకపోయాడు. సుమిత్ర ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది. కానీ ఆ మూగజీవి విశ్వాసం మనకు ఒక పాఠం నేర్పింది. ఈ కథ మీ మనసును కదిలిస్తే మీ తల్లిదండ్రులను ప్రేమించండి, ఎందుకంటే కాలం మళ్ళీ రాదు. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.